హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుకి రీవెరిఫికేషన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. వాలంటీర్ అనేవారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఫామ్లో డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు నిజంగా అర్హులా లేదంటే అనర్హులా అనేది డిసైడ్ చేస్తారు. సో ఈ అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది మొత్తం. అయితే ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది వాలంటీర్స్కి మ్యాక్సిమం అందరికీ తెలుసు, బట్ కొంతమందికి డౌట్స్ ఉంటాయి. బట్ వాళ్ళందరి కోసం ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్లో మేము ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనకి ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మొత్తం రేషన్ కార్డు, వాళ్ళ డిస్ట్రిక్ట్, మండల్, వాలంటీర్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రింటెడ్ అయ్యే వస్తాయి. ఇక్కడ వాలంటీర్ చేసేది ఏంటంటే ఇవన్నీ కరెక్టా కాదని జస్టిఫై చేయడమే వాళ్ళ పని. నెక్స్ట్ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తే ఇక్కడ మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు వీళ్ళ రేషన్ కార్డులో. వాళ్ళ మొబైల్ నెంబర్సు, వాళ్ళ ఏజు, వాళ్ళ జెండర్, మేలా ఫీమేలా, వాళ్ళ రిలేషన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ కాలం కానీ 1-2 కాలమ్స్ ఇస్తారు. వీళ్ళ కొత్త వాళ్ళని ఎవరైనా యాడ్ చేయాలా లేదంటే ఇక్కడ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వాళ్ళని రిమూవ్ చేయడం కూడా మనం ఈ అప్లికేషన్లోనే చేయాలి. సో కొత్త వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకరిని యాడ్ చేశాను. ఇది ఎగ్జాంపుల్గా రాశాను ఫ్రెండ్స్. ఇది నిజంగా వీళ్ళ ఫ్యామిలీలో ఇతను లేడు, బట్ నేను ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడానికి రాశాను. సో ఈ 3 కాలమ్స్ అయిపోయింది. నెక్స్ట్ 3 కాలమ్స్ చూసుకోండి. ఈ 3 కాలమ్స్లో డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేశారా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకున్నారా అనేది. ఇక్కడ వీళ్ళు ఎటువంటి పెన్షన్స్, ఎటువంటి గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయట్లా. 4 వీలర్స్ అనమాట. కార్ ఎవరికి లేదు. ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్లో కార్ ఉందా లేదని అడుగుతున్నాడు. కార్ ఎవరికి లేదని ఇక్కడ మనకి అందరికీ రాసేశారు. సో ఇక్కడ మీరు జస్టిఫై చేయాల్సింది ఏంటంటే వాలంటీర్ అనేవారు ఇదంతా నిజమా కాదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ కారు ఉన్నా పర్వాలేదు, 5 లక్షల లోపు మనకి ఇన్కమ్ లిమిట్ ఇచ్చారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి 5 లక్షల లోపు ఉంటే పర్వాలేదు. అయితే ఈ 5 lakhs లోపు ఉన్న ఒక కారు ఉన్నా ఓకే, అగ్రీ. ఎందుకంటే ఈ 2 ఆప్షన్స్ ఎలిజిబిలిటీ ఉంది ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసే వాళ్ళకి కానీ, ఆరోగ్యశ్రీ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నా కానీ వీళ్ళు వర్తించరు. ఇలాంటి వారిని కానీ మీరు ఐడెంటిఫై చేస్తే ఇక్కడ డిసగ్రీ అని పెట్టండి. ఒకవేళ ఇవన్నీ సాటిస్ఫై అనిపిస్తే, మీకు ఇదంతా నిజమే, వీళ్ళందరూ అర్హులే అనిపిస్తే అగ్రీ అని పెట్టండి. ఒకవేళ డిసగ్రీ అని ఎందుకు పెడతారంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే డిసగ్రీ అని పెట్టండి. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ల్యాండ్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడ అంటే మెట్ట భూమి, మాగాని భూమి గురించి అడుగుతున్నాడు. ఇక్కడ వీళ్ళకి లేదని ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఒకవేళ ఉంది అని మీకు అనిపిస్తే డిసగ్రీ అని పెట్టండి. వీళ్ళకి 35 acres వరకు ఉండొచ్చు మెట్ట, మాగాని భూములు. 35 acres దాటితే అంటే 30 ఎకరాలు దాటితే డిసగ్రీ పెట్టండి. ఒకవేళ 35 ఎకరాల లోపు ఉన్న, 35 ఎకరాల వరకు ఉన్న అగ్రీ అని పెట్టండి. ఇక్కడ అగ్రీ అని పెట్టాను, డిసగ్రీ అని 2 పెట్టాను. ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏది సాటిస్ఫై అనిపిస్తే ఆ రెండింటిలో ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మీకు తెలుసు కదా వాళ్ళు డీటెయిల్గా నిజంగా వాళ్ళు 35 ఎకరాలు కలిగి ఉన్నారా లేదంటే ఎక్కువ కలిగి ఉన్నారా, లేదంటే అసలు ఏమీ లేదా, ఏమీ లేకపోయినా అగ్రీ అని పెట్టేయచ్చు. నెక్స్ట్ మున్సిపల్ ప్రాపర్టీ డీటెయిల్స్ అని అడిగాడు. అంటే 3000 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకుని ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి లేదని చెప్తున్నారు. సో లేదైతే అగ్రీ పెట్టండి. ఒకవేళ ఉంది అని మీకు తెలిస్తే డిసగ్రీ అని పెట్టండి. అంటే 3000 చదరపు అడుగులు దాటితే డిసగ్రీ అని పెట్టేసేయండి. నెక్స్ట్ డెత్, మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్, నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, మైగ్రేషన్ పర్మనెంట్ అన్నాడు. అంటే చనిపోయారా లేదంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారా, అసలు ఈ రేషన్ కార్డులో ఈ పర్సన్ అనేవాడు లేడా,
లేదంటే వలస వెళ్ళిపోయారా, ఈ ఆప్షన్స్ అన్నీ ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను డెత్ అని రాశాను. డెత్ అని ఎందుకు రాశానంటే సపోజ్ చనిపోతే ఈ కాలంలో ఉన్న వ్యక్తి ఈ కాలంలో ఉన్న వ్యక్తి చనిపోతే డెత్ అని రాయండి. ఒకవేళ మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్ అన్నాడు, సపోజ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఈ పర్సన్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వీళ్ళు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్ అని రాయండి ఇక్కడ. ఒకవేళ ఇక్కడ చూడండి నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అని రాశాను ఇక్కడ ఈ ఆప్షన్లో. ఈ పర్సన్ వీళ్ళ రేషన్ కార్డులో తప్పుగా ఎంటర్ అయ్యాడు, అసలు ఇతను ఈ రేషన్ కార్డులో మెంబరే కాదు, బై మిస్టేక్ వీళ్ళ కార్డులో పడ్డాడు, ప్రింట్ అయి ఉంది. సో ఇలాంటి వారిని ఏంటంటే రిమూవ్ చేయాలి. మనం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని రాస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రిమూవ్ అయిపోతారు. నెక్స్ట్ లాస్ట్ నేమ్ చూడండి, ఇక్కడ ఈ నేమ్కి ఏం రాశాను, పర్మనెంట్ మైగ్రేషన్ అని రాశాను. అంటే వలస వెళ్ళిపోయారు, ఇంకా అక్కడే ఉండిపోయారు, ఇంకా రారు వాళ్ళు, అక్కడ స్థిరపడిపోయారు, అలాంటి వాళ్ళకి ఇలా రాయండి. సో వీటిలో మీకు ఏదైనా ఒక ఆప్షనే వస్తుంది అనమాట, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. చనిపోతే చనిపోయారు, లేదంటే పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు, మెంబర్ కాకపోతే ఈ ఫ్యామిలీలో అసలు ఇతను మెంబరే కాదు, లేదంటే వలస వెళ్ళిపోయారని మైగ్రేషన్, పర్మనెంట్ మైగ్రేషన్. ఇక్కడ మీకు 4 ఆప్షన్లు ఉన్నాయి చూడండి. వీటిలో మీరు ఎవరికి ఏది సాటిస్ఫై అయితే అది రాయండి. ఒక్కొక్కరికి డిఫరెంట్గా వస్తుంది, లేదా అందరికి ఒకటే రావచ్చు, అసలు లేదంటే ఏది రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇవన్నీ లేకపోతే ఇవన్నీ డిసగ్రీస్ అనమాట. సో యాన్యువల్ ఇన్కమ్ చూడండి, ఇక్కడ 1,00,000 రూపాయలు ఉంది ఫస్ట్ మెంబర్కి. సెకండ్ మెంబర్కి హౌస్ వైఫ్ అని రాశాను, అంటే అతను ఆమె ఇంట్లోనే ఉంటారు, వర్క్ చేయరు కాబట్టి. నెక్స్ట్ పర్సన్కి స్టూడెంట్ అని రాశాను, నెక్స్ట్ పర్సన్ కూడా స్టూడెంట్ అని రాశాను, ఆ నెక్స్ట్ పర్సన్కి కూడా స్టూడెంట్ అని రాశాను. ఇక్కడ చూడండి లాస్ట్కి ఒక పర్సన్ యాడ్ చేసే కదా, ఈ పర్సన్కి 60,000 అని రాశాను. అంటే చూడండి ఒక ఫ్యామిలీలో ఎంతమంది సంపాదించినా అంతమంది ఇక్కడ ఇన్కమ్ మనం రాయాలి. ఒకవేళ ఏ పని చేయకపోతే హౌస్ వైఫ్ అని రాస్తే హౌస్ వైఫ్ అని రాయాలి, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని రాయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్ అని ఇలా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4-వీలర్ డీటెయిల్స్ అడిగాడు. ఇక్కడ చూడండి టిక్ చేశాను నేను. అసలు నాకు ఏ కారు లేదు, అసలు మా ఫ్యామిలీలో అటువంటి కారు ఎవరికీ లేదంటే టిక్ చేశాను ఇక్కడ. లేదు నాకు కారు ఉంది కానీ రెండో కారు అమ్మేశాను, అంటే ఇతనికి ఒక కారు ఉంది కానీ రెండో కారు అమ్మేశాడంట ఫస్ట్ ఆప్షన్లో. అలాంటి వారం తగిలితే మీకు రైట్ ఇక్కడ టిక్ చేయండి. లేదు నాకు అసలు ఒక్క కారే ఉంది, ఇంకెటువంటి కార్లు లేవు, ఒక్క కారే ఉంది నాకు అని చెప్తారు. అంటే ఐ డోంట్ హ్యావ్ మోర్ దెన్ 1 కార్, 1 పర్సనల్ కార్, ఐ హ్యావ్ ఓన్లీ 1 కార్ అన్నాడు, అంటే ఒక్క కారే ఉంది నాకు, అంతకుమించి కారు లేవన్నాడు అనుకోండి, ఇక్కడ టిక్ చేయండి. లాస్ట్లో మై సెకండ్ వెహికల్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ కార్ బట్ ఇట్ ఈస్ ట్యాక్సీ అన్నాడు, అంటే నాది ట్యాక్సీ సెకండ్ కార్ అనేది, ఫస్ట్ కార్ అయితే మై పర్సనల్ కార్ అని చెప్తున్నాడు. అంటే ఇతనికి పర్సనల్ కార్ ఒకటే ఉంది, రెండో కార్ వచ్చి ట్యాక్సీ అన్నాడు, అయితే ఇక్కడ టిక్ చేయండి. అసలు నాకు ఎటువంటి కార్ లేదంటే మ్యాక్సిమం మీకు ఇలాంటి కేసులో తగులుతాయి, కార్ లేని వాళ్ళే తగులుతారు. కార్ లేని వాళ్ళతో రైట్ కొట్టేసేయండి, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా 1 అని ఎందుకు రాశానంటే సపోజ్ ఈ ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అయినా కూడా మీకు ఒక కార్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో ఇక్కడ ఒక కార్ ఉందని పెట్టచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్ అని అడిగాడు. ఇక్కడ చూడండి యాజ్ పర్ ద యాన్యువల్ శాలరీ సర్టిఫికేట్ ఆర్ ఐటీ రిటర్న్స్ మై ఫ్యామిలీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ 5 lakhs అన్నాడు. అంటే నా ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 5 లక్షల లోపే ఉంది, 5 లక్షలు దాటలేదని చెప్తున్నాడు ఇక్కడ. ఇలాంటి కేసు వస్తే మీకు రైట్ చేయండి, ఇక్కడ రైట్ కొట్టండి. అంటే 5 లక్షల లోపే ఉంది కాబట్టి ఇన్కమ్ ఓకే. సపోజ్ అసలు ఇది మనకి చెప్పలేదు వాళ్ళు, మ్యాక్సిమం చెప్పరు, కొంతమంది ఇష్టపడరు. సో వాళ్ళ ఇన్కమ్ కంపల్సరీగా మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఇన్కమ్ నేను ఒకటి రాశాను చూస్తారా, ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు, ఇక్కడ 60,000, మొత్తం 1,60,000 ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ హోల్డింగ్స్. ఇక్కడ అసలు మ్యాక్సిమం ల్యాండ్ ఎవరికి లేదన్నారంటే లాస్ట్ ఆప్షన్ రైట్ కొట్టండి, ఈ పైన ఏం కూడా మీరు టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షను, ఫస్ట్ ఆప్షన్ అయితే నాట్ కరెక్ట్ ల్యాండ్, నా ల్యాండ్ కరెక్ట్ కాదు, తప్పు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ డీటెయిల్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటున్నారు. సో ఇది వదిలేసేయండి. ఇఫ్ యువర్ ల్యాండ్ ఎక్స్టెంట్ లెస్ దెన్ 12 acres వెట్ ల్యాండ్ అన్నాడు, అంటే మాగాని భూమి 12 ఎకరాలు అయితే ఇక్కడ రాయండి, 12 ఎకరాల లోపు అయితే ఇక్కడ టిక్ చేయండి. అదే 35 ఎకరాల లోపు మెట్ట భూమి అయితే ఇక్కడ టిక్ చేయండి. రెండు కలిపి మెట్ట మాగాని కలిపి 35 ఎకరాల లోపు ఉంటే ఇక్కడ టిక్ చేయండి. సో ఎటువంటి ల్యాండ్ లేని వారికి ఇక్కడ టిక్ చేయండి. సో ఫైనల్గా లాస్ట్లో మున్సిపల్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నాడు. ఇక్కడ మున్సిపల్ ప్రాపర్టీ డీటెయిల్స్ వీళ్ళకి ఆల్రెడీ లేవు,
డీటెయిల్స్ అనేవి లేవు. ఎందుకంటే ఇక్కడ చూడండి నీళ్ళు ఇచ్చారు, ఇక్కడ ఉంటే ఇక్కడ వస్తాయి. సపోజ్ మీకు తెలిస్తే, వాళ్ళకు ఉందని తెలిస్తే మాత్రం ఇక్కడ వాళ్ళ సర్వే నెంబర్ ఉంటుంది, వాళ్ళ ల్యాండ్ యొక్క సర్వే నెంబరు 3000 స్క్వేర్ ఫీట్ లెస్ దెన్ ఉంటే మాత్రం ఇక్కడ టిక్ చేయండి. ఒకవేళ అసలు ఏది లేకపోతే ఇది వదిలేసేయండి. సపోజ్ 3000 స్క్వేర్ ఫీట్ ఉండి వాళ్ళు ఉమ్మడిగా ఉంటే, అంటే ఒక్క ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆ ఆస్తి అందరికీ వర్తిస్తుంది కాబట్టి అది ఉమ్మడి ఫ్యామిలీ అవుతుంది. అలాంటి కేసు ఏమైనా తగిలితే ఇక్కడ రైట్ కొట్టండి. ఇక్కడ నేను 2 వదిలేసాను, ఎందుకంటే మ్యాక్సిమం ఎటువంటి ప్రాపర్టీ లేదు కాబట్టి వీళ్ళకి లేదని పెట్టాను. సో ఎటువంటి ప్రాపర్టీ లేని వారికి ఇలా రాసేసి రైట్ కొట్టేసేయండి. మ్యాక్సిమం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. అంతా కూడా నేను పెన్సిల్తో ఫిల్ చేశాను. ఇక్కడ నేను ప్రతి ఆప్షన్ కూడా ఎందుకు ఫిల్ చేశానంటే మీకు అర్థం అవడానికి, అంతా కూడా నేను అర్థం అవడానికి నీట్గా రాశాను. ఇదంతా ఎగ్జాంపుల్సే, ఇవన్నీ రియల్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇది చూసుకొని నీట్గా పెన్సిల్తో రాసుకోండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ మీరు వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఇంకా రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకటిను, తర్వాత మనకి ఫంక్షన్కి సంబంధించినవి కూడా ఒక 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. చేనేత కార్మికులు ఒకటి, తర్వాత మత్స్యకారులు ఒకటి, ఇంకా వికలాంగులు, తర్వాత వితంతువు ఉన్నాయి. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను అనిపిస్తే తప్పకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్లో మేము ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీ నీడ్ అవర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.